హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. మా విశేషాలు ఛానల్‌కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. కొత్త సంవత్సరంలో మార్నింగ్ రొటీన్ అనమాట. నేను పొద్దున్నే మార్నింగ్ లేచేసి ఇంకా దేవుడికి పూజ ఆల్రెడీగా నైటే నేను ముగ్గేసి పెట్టానండి. పొద్దున్నే పూజకు సంబంధించింది దేవుడికి పాయసం చేశాను. తర్వాత మా అక్క ఇవి తాబేలు ఇది తీసుకొచ్చిందండి ఇత్తడిది. కాశీ వెళ్ళిందనమాట. 9 రాత్రులు అక్కడే చుట్టుపక్కల అన్నీ చూసుకొని వచ్చారు. కాశీకి వెళ్ళినప్పుడు 9 రాత్రులు అక్కడే ఉండి రావాలండి. మొత్తం చూసుకొని వస్తారనమాట. ఆ విధంగా నాకు ఇట్లా తాబేలు తీసుకొచ్చింది. నేను చక్కగా కడిగేసేసి నీళ్లు పోసి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నానండి. పెట్టుకొని చక్కగా పూలు పెట్టేస్తే తాబేలు ఎప్పుడు కూడా నీళ్ళల్లోనే ఉండాలండి. అదే నేను ఇంకా ముందల టీవీ దగ్గర స్టాండ్ దగ్గర పెట్టుకున్నాను అనమాట. రాగానే కనపడుతుంది బాగా. ఎప్పుడు నీళ్ళల్లోనే ఉంటుంది అనమాట. నీళ్ళు మార్చుకోవచ్చు. ఈ విధంగా రెడీ చేసుకున్నాక దేవుడికి పూలు కోసుకున్నానండి. మందార పూలు 3 రకాలు కోసుకున్నాను. ఏం పూలు అవి పద్మావతమ్మ? దేవుడికి ఇష్టమైన పూలండి. పూర్వకాలంలో గుడి దగ్గర ఉండేది చెట్టు అనేది. ఇంకా దేవుడికి పెట్టేవాళ్ళు అనమాట. ఇక్కడ ఉంది. ఈ పూలు అనేవి నా చిన్నప్పుడు 5 ఇయర్స్ అప్పుడు చూశానండి. గుడిలో ఉండేవి అనమాట. ఆ గుడిలో పూలు దేవుడికి పెట్టేవాళ్ళు. నాకు పేరు తెలియదు, ఈ పూలు పేరు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి పేరు అనేది. తర్వాత ఇంకా పూజ చేసుకున్నాను అనమాట. ఈ 2025లో అందరూ మీరు హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను. అయితే నేను కొన్ని విషయాలు చెప్పాలని నా మనసులో మాట నేను చెప్పాలనిపించి చెప్తున్నానండి. ఏంటనేది అంటే మనకి ఏ సంవత్సరం అయినా కూడా మనము హ్యాపీగానే ఉండాలనుకుంటాం కదా. ఒక్కొక్కసారి 2024లో నాకు బాగుంది, 2025లో ఎలా ఉంటుందేమో అనుకుంటాం కదా. అదేనండి, ఎప్పుడైనా సరే ఎవరమైనా సరే మనకి కష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడూ ఉండవండి. మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు రాత్రి ఎట్లాగో పగలు కూడా అంతే అని అంటారనమాట. అంటే మనకి కష్టాలు అనేది నిలకడగా ఉండవు. కొన్ని రోజులు వచ్చి కొన్ని రోజులు పోతుంటాయి. అవి ఎప్పుడు కూడా మనము ఆ విషయానికి ఆలోచించకూడదు, అధైర్యపడకూడదు, ధైర్యం తెచ్చుకోవాలన్నమాట ప్రతి ఒక్కళ్ళు కూడా. అయితే కొన్ని విషయాలలో మనని ఎదుటి వాళ్ళు కూడా ఎన్నో మాటలు అంటారనమాట బాధపడుతుంటే. మనము వాళ్ళ మాటలు పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఒక చెవు ఇను ఒక చెవు నుంచి వదిలేయి అనేవాళ్ళండి. అది కరెక్ట్ పాయింటే. పెద్దవాళ్ళు ఎప్పుడూ మంచి కోరే చెప్తారండి. అది మనము ఎవ్వరు అన్నా కూడా చెవులో వినాలో ఒక చెవులో వదిలేయాలండి. మన ఫ్యామిలీ కోసం మనము సంతోషంగా హ్యాపీగా పోరాడాలి, సంతోషంగా ఉండాలి. పిల్లలు, భార్య, అత్తమామలు కావచ్చు, అమ్మ నాన్న కావచ్చండి, పెద్దవాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి మన ఫ్యామిలీ గురించి ఆలోచించుకొని మనము హ్యాపీగా ఉండేటట్టు ఎవరి గురించి ఎవరన్న మాటలు పట్టించుకోవద్దండి. కష్టాలు వచ్చినా భయపడొద్దండి. ఆ విధంగా ముందుకు పోండి. మళ్ళీ ఫంక్షన్లు వచ్చినప్పుడు అందరు బంధువులతోనూ, పండగలు వచ్చినప్పుడు మన ఫ్యామిలీ బంధువులతోనూ చక్కగా హ్యాపీగా గడపండి. అదే సంతోషం ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది. మీరు ఎప్పుడు కూడా అధైర్యపడకుండా ముందుకు పోయిన రోజే మనము మనకు అనుకున్న గోల్ అనేది రీచ్ అవుతామండి. ఏ కష్టమైనా కూడా ఒకరోజు 2 రోజులు అనే రాత్రి పగులు అంటామే అట్లానే ఉంటుందండి. బాగా టఫ్ కూడా కష్టం కూడా వస్తుంటుంది, అందరికీ వస్తుంటాయి. రానోళ్ళు ఎవ్వరు లేరండి ఈ లోకంలో. అవి శాశ్వతంగా ఉండవన్నమాట. మనకి మార్పుల కోసము వస్తుంటాయి అంతేగాని ఇప్పుడు ఎవ్వరు కూడా ఒక వయసులో ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, ఒక్కొక్క వయసులో ఒక్కొక్కలాగా చేస్తారు. పెద్దయినాక ఎన్నో మార్పులు చేస్తుంటారు, మంచిగా అవ్వచ్చు. అట్లానే మనకి కష్టాలు కూడా ఎప్పుడు ఒకలాగే ఉండవు కదా. కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని రోజులు పోతాయి. అందుకే నేను ఈ విషయాలు చాలా చెప్పాలనుకున్నాను. మీరు ఫ్యామిలీతో హ్యాపీగా చక్కగా సరదాగా వంటలు చేసుకుంటూ చక్కగా ఫ్యామిలీతో
టైం స్పెండ్ చేసుకుంటూ కొంచెము ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ హస్బెండ్ వైఫ్ ఆ విధంగా ముందుకు వెళ్ళండి. ఎప్పుడూ ఏ సమస్యలు ఉండవు. మనలో ఓపిక చాలా ఉండాలండి. ఓపిక తెచ్చుకోవాలా, ప్లస్ మనము కోపము తగ్గించుకోవాలా. ఈ రెండు ఉండటం వల్ల మనము అనుకున్న గోళ్ళు అన్నీ సాధించుకోగలుగుతాము. పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ ఫోటో పెట్టుకొని వాళ్ళ జ్ఞాపకాలు అనేది మనము దేవుడి పూజ అయిపోయినాక మళ్ళీ మనము అగరబత్తీలు కానీ దీపం కానీ వెలిగించుకోవాలండి. దండం పెట్టుకోవాలా. ప్రతిరోజు దండం పెట్టుకుంటే మంచిదండి. పెద్దవాళ్ళ దీవెనలు మనకు ఎప్పుడూ ఉంటాయి. ఆ విధంగా అత్తమామలు కావచ్చు, అమ్మ నాన్న కావచ్చు, ఎవరైనా సరే ప్రతిరోజు మనం దండం పెట్టుకుంటే మన కష్టాలు కూడా పోతాయి అన్నమాట. ఆ విధంగా మన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు. వాళ్ళు మన గురించి ఎంతో కష్టపడతారు కదా, వాళ్ళ గురించి మనము కొంచెం ఒక 5 నిమిషాలు కేటాయించడంలో తప్పు లేదండి. వాళ్ళకి కూడా వాళ్ళకి ఇష్టమైంది చేసి పెట్టి దండం పెట్టుకుంటే చాలండి. వాళ్ళు హ్యాపీ అయిపోతారనమాట. ఆ విధంగా చేసినా కూడా మన ఇంట్లో కూడా ఎలాంటి సమస్యలు ఉండవండి. వాళ్ళకి చేస్తేనే మంచిది. మంచిగా దీవెనలు ఇస్తారు. దేవుడు మన ఇంటికి పెద్దవాళ్ళు దేవుడితో సమానం అండి. మనకు దేవుడితో సమానము. వాళ్ళని దేవుడికి మామూలుగా దండం పెట్టుకోండి. వాళ్ళకి ఇష్టమైంది మాత్రం పండగలప్పుడు చేసి పెట్టండి. మిగతా టైంలో అవసరం ఉండదు. మామూలుగా అరటి పండ్లైనా ఫ్రూట్స్ ఏదో ఒకటి పెట్టి అగరబత్తీలు ఇచ్చి దండం పెట్టుకుంటే చాలు. వాళ్ళకి అదే తృప్తిగా ఉంటుంది. అలాంటి పనులు చేయండి. వాళ్ళని చక్కగా మీ ఇంటిల్లో పాది మీకు మంచిగా కలిసి వస్తుంది వాళ్ళ దీవెనల వల్ల. ఎప్పుడు కూడా పెద్దవాళ్ళని మర్చిపోవద్దండి. ఈ విధంగా నాకు చెప్పాలనిపించింది. అయితే మా బావగారండి ప్రతి సంవత్సరము మా అత్తగారికి మామగారికి ఇంకా ఇంట్లోనే అన్నం కూరలు చేపిస్తారనమాట. చేపించేసి పులిహోర, వైట్ రైసు, పప్పు, రసము, పచ్చడి, స్వీటు, మంచినీళ్ళ బాటిల్ ఇవన్నీ ప్యాకింగ్ చేసేసి బాక్సుల రూపంలో వాళ్ళకి రోడ్డు మీద ఉంటారు కదండి అనాథలు, చాలామందికి కారులో తీసుకెళ్ళి అందరికీ పంచిపెట్టి వస్తారనమాట. ఆ విధంగా నాకు చాలా ఇష్టము. ఆ విధంగా పెద్దవాళ్ళకి చేసి పెడితే ఎక్కడికి పోదండి. అనాథలు తింటారు కదా, హ్యాపీగా తింటారు కదా, వాళ్ళు కూడా తృప్తిగా తింటారు. నాకు చాలా ఇష్టం అనమాట ఆ విధంగా. మళ్ళీ అనాథ ఆశ్రమాలలో కూడా ఒక్కొక్కసారి అక్కడే భోజనాలు అరేంజ్ చేస్తారండి. మనం చేయలేకపోతే వాళ్ళే అరేంజ్ చేసి మనం డబ్బులు ఇస్తే అరేంజ్ చేస్తారనమాట. మనం వెళ్ళి వాళ్ళందరికీ వడ్డించవచ్చండి. అన్ని విధాలుగా చక్కగా హ్యాపీగా తింటారనమాట. మంచిగా వండించి వేడివేడిగా పెట్టామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. అనాథ ఆశ్రమాలలో వెళ్ళి మనమే వడ్డించవచ్చు అనమాట. మన పెద్దవాళ్ళ పేరు మీద ఆ విధంగా ఏర్పాటు చేస్తారు మా బావగారు ప్రతి సంవత్సరం అండి. నాకు కూడా ఇష్టం చాలా హ్యాపీగా అట్లా. మా ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నానండి అంతే, మిమ్మల్ని ఉద్దేశించి కాదు. కానీ ఫ్యూచర్లో మనము ప్రతిదీ పట్టించుకొని ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు. ఏం పట్టించుకోకపోతే మన ఆరోగ్యం మంచిగా ఉంటుందండి. మా వారిని చూసి నేను కూడా నేర్చుకున్నాను. మా వారు ఎవరు ముందన్నా వెనకన్నా కూడా పట్టించుకోరనమాట ప్రతి విషయము. మా వారు ఈ రోజున ఆరోగ్యంగా ఉన్నారు అంటే ఆ విషయాలు పట్టించుకోకూడదు అనిపించిందండి. నేను కూడా అలానే ఇంతకుముందు మాత్రం కొంచెం ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు అసలు ఫీల్ అవ్వను. మంచిగా హ్యాపీగా ఉండటం, హ్యాపీగా తినటం, హ్యాపీగా నిద్రపోవటము మా లైఫ్ అనే స్టైల్ అనేది జరుగుతుందండి. ఇప్పుడు ఏ విషయాలు పట్టించుకోమన్నమాట. మన ఫ్యూచర్ గురించి ముందుకు పోతున్నాము. విషయాలతో మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నాకు చెప్పాలనిపించింది. ఇంకా లైఫ్లో అందరూ హ్యాపీగా ఉండాలని కొన్ని సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి అని చెప్పాలనిపించింది. అందుకు చెప్పానండి. మీరు ఏమనుకోవద్దు. అన్నీ మంచిగా లైఫ్ని లీడ్ చేసుకోవటం మన చేతుల్లోనే ఉందండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరో వీడియోతో మీ ముందు ఉంటానండి. ఓకేనండి, బాయ్ బాయ్.